ఫోన్ చేశాను నేను రాజశేఖర్ అని. దేనికి? అదే రేపు 10 గంటలకు ఫోన్ చేయని చెప్పారు. ఆ, ఒక చెప్పండి. ఒక దేని అత- గురించి? ఒక అతను ఇన్స్టాగ్రామ్ లో నేను ఒక వీడియోకి కింద కామెంట్ చెప్పి రాస్తాను. గుర్తొచ్చి కలపండి మాట్లాడదాం. అతనికి ఇప్పుడే మెసేజ్ పెట్టాను. ఉమ్. అంటే తెలుసుకుందామని ట్రై చేస్తున్నాడు, కానీ నాకు చెప్పడానికి వస్తలేదు. సరే కలపండి మాట్లాడదాం. సరే. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి. హలో, చెప్పు బ్రో. ఉన్నావా? ఖాళీగా ఉన్నావా? ఖాళీ అదే కొంచెం బిజీగా ఉన్నాను. అదే మాట్లాడుకుందామని ఫోన్ చేశాను. అవునా? ఏ టైంలో ఖాళీ ఉంటారు ఈరోజు? ఇప్పుడు ఖాళీనే ఉన్నా, మళ్ళీ ఈవినింగ్. అంటే నేను కొంచెం బిజీగా ఉన్నాను. అవునా? ఇప్పుడు మాట్లాడేం కాదు అన్న, లైన్ లో 5 minutes లో చెప్పేమని. ఏంటి అతనికి ఏంటి సమస్య ఏంటి అతను చెప్పమని, నేను మాట్లాడతాను. హలో, మాట్లాడు. చెప్పండి. కాదన్న, నా పేరు గుణపాల్ రాజు, మాది హైదరాబాదు. మీరు క్రిస్టియనా? మీరు? అవునండి. అంటే దేవుణ్ణి మీరు బైబిల్ చదివి నమ్ముకున్నారా, మామూలుగా యేసు ఎవరో చెప్తే నమ్ముకున్నారా మీరు? లేదు, బై బర్త్. ఓహో, బై బర్త్ మీరు క్రిస్టియన్. కేథలిక్ లా, ప్రొటెస్టెంట్ లా? ప్రొటెస్టెంట్ అండి. ప్రొటెస్టెంట్. 66 పుస్తకాలు నమ్ముతారు. ఓకే, ఇప్పుడు మీకు ఇతనితో వచ్చిన ప్రాబ్లం ఏంటి? నాకు అతనితో ప్రాబ్లం రాలేదు. మనోడే బైబిల్ ఏదో మిస్టేక్స్ ఉన్నాయి, ఇవి అని చెప్పి మిస్టేక్స్ అంటే మిస్టేక్స్ ఉన్నాయి, బూతులు కూడా ఉన్నాయి, బాగా పచ్చి బూతులు ఉన్నాయి. పచ్చి బూతులు ఉన్నాయి. అవును. ఆడవాళ్ళు ఒక నిమిషం విను బ్రదర్. ఆడవాళ్ళు చదవలేని బూతులు అంటే, నేను ఇప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఎవరికైనా పోనిస్తే నేను అవన్నీ చదివితే వాళ్ళు వినలేక చెవులు మూసుకుండే బూతులు ఉన్నాయి. ఇప్పుడు బూతులు అంటే బైబిల్లో ఉన్నాయి, మనం మాట్లాడుకునేది కాదు. కాదండి, కాదు. ఆ బూతులు కాదు బ్రదర్, వేరే బూతులు. అంటే సళ్ళు నొక్కించుకోవటం, పిసికించుకోవటం, వాళ్ళ గాడిద అంత అంగము, గుర్రం అంత వీర్యాలతో ఆడవాళ్ళు తృప్తి పడతారు, అలాంటి మగవాళ్ళు అయితేనే వాళ్ళు తృప్తి పడతారు, ఇలాంటి మాటలు ఉన్నాయి. నువ్వు లంగా లేపి నువ్వు వ్యభిచారం చేపిస్తే నీ లంగా లేపి నీ పూక అందరికీ చూపిస్తాను అలా, అంటే పూక అని డైరెక్ట్ గా ఉండదు కానీ మానం అని ఉంటది. అట్లా మరి డైరెక్ట్ గా లేనప్పుడు అది బూతులు అవుతుందండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే బూతులు కదా. అవును. మానం అంటే ఏంటి? మానం అని తెలుగులో మానాన్ని ఏమంటారు తెలుగులో? ఒక్క నిమిషం మీరు అలాగే అంటున్నారు కదా. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు పచ్చిగా మనం మాట్లాడుకునే బూతులు మాట్లాడతారు, లేకపోతే సరే, ఇప్పుడు డాక్టర్ గారు నాకు నచ్చలేదయ్యా, కాలుతో ఎగిరితే అంతాను, మరి దైవ గ్రంథాన్ని కూడా కాలుతో ఎగిరితే అన్నమంటావా? డాక్టర్ గారు దైవ గ్రంథం ఒకటేనా? మీరు తన్నగలరా? అవును, డాక్టర్ నాకు నచ్చకపోతే తంతాను. హాస్పిటల్ ఎన్ని హాస్పిటల్లో మీరు వెళ్ళలేదు? హాస్పిటల్ పగలగొట్టి డాక్టర్ తన సరిపోదు, ఎన్ని లేవు చూడండి. మరి నాకు ఈ బైబిల్ నచ్చదు, బైబిల్ కూడా ఎగిరి తన్నమంటారా? మరి బైబిల్ నాకు మీ గ్రంథాలు నచ్చలేదు. ఇప్పుడు కాదు, ఒక్క నిమిషం విను బ్రదర్, ఒక్క నిమిషం విను. నాకు మీ గ్రంథాలతో ప్రాబ్లం లేదు. కాదు, సళ్ళు పిసికించుకో, మూడు వచ్చినప్పుడు సళ్ళు పిసికించుకోవడం అనే మాట కరెక్టా తప్ప? అది భార్య భర్తల మధ్య సంబంధం. కాదు. ఒక వేశ్య చెప్తుంది అనమాట, నాకు 3 వచ్చింది, నేను సళ్ళు పిసికి. యెజెస్కేలు 23:3 వచనం తీయండి. ఇప్పుడు మీరు మాట్లాడే బూతులు బైబిల్లో బూతులు కాదు, అర్థమైందా? తీయండి, ఫస్ట్ తీయండి. మీరు మాట్లాడే మాటలకి బైబిల్లో. అరే తీయండి, ఫస్ట్ తీయండి. మీరు ఫస్ట్ బైబిల్ తీసి మాట్లాడండి. సొల్లు మాటలు ఎందుకు ఊరికనే? మీరు సొల్లు మాట్లాడుతున్నారండి. కాదయా, సొల్లు మీ ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర చెప్పు. ఫస్ట్ బైబిల్ తీ. నువ్వు బైబిల్ తీయకుండా ఊరనే మాట్లాడతా. ఫస్ట్ బైబిల్ తీ, చదువు ఉందో లేదు చూడు. మీ ఆడవాళ్ళ బిల్లులు అయితే వాళ్ళతో చదివిస్తాను నేను. మీరు ఆపండి, కొంచెం ఓవర్గా మాట్లాడకండి. ఓవర్ కాదయా, మరి పిచ్చి మాటలు మాట్లాడతావే, ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడతావే. ఫస్ట్ బైబిల్ తీయకుండా నువ్వు పని చూసుకోపోయి దొబ్బే గుద్ద మీద అంతా లంజా కూడా, కానీ బైబిల్ తీసి చదవరా నువ్వు? హలో అన్న, కట్ చేసినట్టున్నారా? అదే మరి అట్నే ఉంటది. అతను అంటే చాలా వివరంగా మాట్లాడతాడు. నేను పవన్ అన్న మొన్న ఇంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడిపించాం కదా నెల్లూరు నుంచి. అది వాడు ఓవర్ గా మాట్లాడుతాడు. మన గ్రంథాలు ఉన్నప్పుడు చూపించి మాట్లాడాలి వాడు. చూపిస్తున్నాడు అన్న. మళ్ళీ కలుపు మాట్లాడదాం, కలుపు.
సరేనా. మళ్ళీ కలుపు. The person you are speaking with has put your call on hold. The person you are speaking with has put your call on. నాకు కట్ చేస్తున్నాడు అన్న. అది మరి అట్టనే ఉంటది ఒళ్ళు బలిసి మాట్లాడితే. అదే అంటే నేను ఇంతకు ముందు కూడా మేము కూడా తిట్టాము, తిట్టే లోపలే కట్ చేశాడు. నేను మళ్ళీ రిక్వెస్ట్ పెట్టి దాన్ని మాట్లాడదాం ఎందుకు కట్ కాదు చేస్తావు ఇప్పుడు అని అడిగితే, వాడు సబ్జెక్ట్ మాట్లాడదాం నిమ్మలంగా మాట్లాడాలా. ఆ, నువ్వు మాట్లాడే బూతులు అంటే నేను బూతులు మాట్లాడా వాడితోటి. నన్ను రెచ్చగొడితే ఇలా నేను మాట్లాడతా. కలుపు కలుపు ఇంకోసారి నేను కలుపు. The person you are speaking with has put. The person you are speaking with has put your call. The person. అన్న కట్ చేస్తున్నాడు. సరే సరే వదిలేసేలే తమ్ముడు, ఈసారి ఎప్పుడేం చేసినప్పుడు చెయ్యి మాట్లాడు. నేను చెప్పాను ఒకసారి నీకు డౌట్ ఉంటే యూట్యూబ్ లో వెళ్ళి వీడియోలు చూడు, అన్న వీడియోలు, ఉమ్, అన్న అట్లా రిఫరెన్స్ చూపించి అడుగుతున్నాడు, ఎందుకు చెప్పట్లేదు మీ వాళ్ళు అని అడిగా. ఉమ్, నేను అందు గురించి రేపు కాల్ చేపిస్తా, ఖచ్చితంగా అన్నతోటి కలిపిస్తాను అని ఉమ్, చెప్పి ఉమ్, మీ వీడియోలు చూడని చెప్పా. ఒకసారి చూడు నీకు క్లారిటీ వస్తుంది, ఆ ఉమ్, అన్నతో ఎలా మాట్లాడాలో నీకు తెలుస్తుంది అని మొన్ననే చెప్పా. శనివారం ఏదో చెప్పాను, ఆ రోజు చెప్పాను. ఉమ్. సరే బాబు అని చెప్పాడు. ఇక మరి బైబుల్ మాట్లాడతాను. తీయకుండా సొల్లు చెప్తాడే, బైబుల్ తీసి నేను చదవని వాక్యం చదివితే అప్పుడు వాడు క్లారిటీ వస్తుంది. అతను ఏమంటున్నాడంటే ఈ వీళ్ళు మనుషులు చేశారు, దేవుళ్ళు చేయలేరు, మీ వాళ్ళైతే మనుషులు దేవుళ్ళే చేశారు కాదయ్యా, కదా. మనుషులు చేయటమే దేవుళ్ళు. అసలు ఆ పుస్తకాలు ఎందుకు రాయించారు? పనికొచ్చే విషయాలు రాయించాలా దేవుడు అంటే? పనికి మాలిన విషయాలని అదే రాయిస్తే దైవ గ్రంథం ఎట్లా అయితే? సేమ్ కాదయ్యా, నీలానే ఒక అడిగామన్నా. పుస్తకం రాసి దేవుడి పుస్తకం అని చెప్పి వాడితో తెగించుకుంది వీడితో పనుకుందని నేను ఒక దైవ గ్రంథం అని చెప్పి రాసి పంపిస్తా మార్కెట్ లో, ఒప్పుకుంటారా? లేదు, కూతుర్ని దెంగాడు, చెల్లిని లేదు. దెంగాడు, అమ్మని దెంగాడు అని రాసి పంపిస్తా. దైవ గ్రంథం అయిపోద్దా? అదే చెప్పాము అతనితో. దైవ సేమ్ గ్రంథం అంటే నీలాగనే. ఏంటి? మానవాళికి ఉపయోగపడే వాక్యాలు రాయాలి, మానవాళికి ఉపయోగపడే పదాలు అవన్నీ రాయాలి. ఆడితో ఉమ్. దెంగించుకుంది, వీడితో దెంగించుకుని, 10 మందితో దెంగించుకుని రాస్తే దైవ గ్రంథం ఎట్లా అవుతుంది? అదే సరే అదే ఈసారి వాడు చేస్తే నాకు కంపల్సరీ మాట్లాడదాం. సరేనా. సరే. ఓకే.